అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆమ్దాల వలసలో ఆదాయ వనరుగా ఉన్నటువంటి శ్రీకాకుళం రోడ్ ఆమ్దాల వలస గూడ్స్ గొడౌం దూసికి తరలింపుపై నెలకొన్నటువంటి అనిశ్చితికి మాత్రం ఈరోజు తెరదించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ముందుకొచ్చారు. ఎవరైతే ఈ గూడ్స్ గొడౌం తరలిస్తుందని ఆరోపణలు చేస్తున్నారో వారికి మాత్రం పోలపోలమ్మ దేవాలయం అంగట్లో సవాల్ కూడా విసురుతున్నారు. వారి సవాల్ను స్వీకరించి ఈ ఆలయానికి వచ్చి చర్చిస్తే మాత్రం తాను చర్చకి సిద్ధంగా ఉన్నానని టీడీపీ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మొదలవలస రమేష్ కుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 20 గ్రామాలు దశాబ్ద కాలంగా అక్కడ ఉపాధి పొందుతున్నారో వాళ్ళకి ఉపాధిని తీసేసే విధంగా ఇవాళ రైల్వే శాఖ అధికారులు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్లో భాగంగా గూడ్స్ గొడవను మాత్రం దూసికి తరలిస్తారని కార్వాయి కూడా రూపొందించారు. దానికి సంబంధించి పక్కా ఆధారాలు కూడా ఆర్టీవీకి చూపించలేదు. అయినా కూడా ఈరోజు గూడ్స్ గొడవ తరలదు అని మీరు భరోసా ఇవ్వడం వెనుకున్నటువంటి బలమైన నమ్మకం ఏంటి? అందరికీ నమస్కారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమదాల వలస గూడ్స్ గొడవ అన్నటువంటిది ఇక్కడి నుంచి తరలే పరిస్థితి అన్నటువంటిది లేదు. అయితే ఆమదాల వలస అభివృద్ధి చెందిన స్టేషన్లో మొట్టమొదటిసారిగా ఉంది కాబట్టి ఈ అభివృద్ధి చెందినటువంటి క్రమంలో కొద్ది అటు ఇటు అలైన్మెంట్స్ కొద్దిగా మారుస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న 2029 వరకు కూడా ఈ గూడ్స్ షెడ్ ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని ఇక్కడ ఉన్న జనానికి, ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 20 గ్రామాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పరిస్థితుల్లోనూ కూడా డిపిఆర్ అన్నటువంటిది రైల్వే శాఖ తయారు చేస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా ఒక డిపిఆర్ రెడీ చేసి ఆ డిపిఆర్ని అన్నటువంటిది ఫ్యూచర్లో ఎప్పుడైనా రైల్వే స్టేషన్ ఆధునీకరణ దృష్టిలో ఎప్పుడైనా అవసరం వస్తే కోత దూరంలో ఉన్నటువంటి 7.5 కిలోమీటర్లు ఉన్నటువంటి డూస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి ప్రపోజల్ అన్నటువంటి పంపడం జరిగింది. కానీ ఆ ప్రతిపాదన విన్న తక్షణమే ఎక్కడైతే అక్కడ పనిచేస్తున్న కళాశీలు మాత్రం తన ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఆమ్దాల వలసలో ఉన్నటువంటి జూటు పరిశ్రమ కావచ్చు, కాన్కాస్ట్ కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇన్ని పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో దశాబ్ద కాలంగా ఆ రైల్వే గొడవపై ఆధారపడి వాళ్ళందరూ కూడా భయం చెందుతున్నారు. మీరు అన్నట్టు 2029 వరకు అయితే గూడ్స్ గొడవ కదలదు అంటున్నారు. 29 తర్వాత అయినా గూడ్స్ గొడవ కదిలిపోద్దా? ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజున్నటువంటి రైల్వే శాఖకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అక్కడ డెవలప్మెంట్ పరిస్థితులు బట్టి ఏమైనా ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు డిపిఆర్లో మటు ఖచ్చితంగా వాళ్ళు తయారు చేశారు. డిపిఆర్ తయారు చేసినంత మాత్రాన స్టేషన్ నుంచి ఇక్కడ గొడవ తరలి వెళ్ళిపోద్దన్న మాట ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి. డిపిఆర్ అంటేనే అది ఒక చట్టం కింద నిర్ణయంగా తీసుకుంటారు. డిపిఆర్ ప్రపోజల్కి ముందే ఏమైనా ఇటువంటి అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలి. కానీ అనుమానాలు నివృత్తి చేయకుండా వారి ఉపాధికి ఏమొచ్చి గండి కొట్టి ఈరోజు గూడ్స్ రైల్ గొడవను తరలించేందుకు ఆల్రెడీగా ఆ డిపిఆర్లో పొందుపరచడం వాళ్ళలో భయం నెలకొను. కేంద్ర మంత్రి గారు గత 20 రోజుల క్రితం వైజాగ్లో జరిగినటువంటి డిఆర్ఎం మీటింగుల్లోన ఖచ్చితంగా ఈ విషయం చర్చించడం జరిగింది. ఆయనకి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. డిపిఆర్ అన్నటువంటిది రేపు ఫ్యూచర్లో 10-20 సంవత్సరాలకి ఏదైనా జరగవచ్చు కాబట్టి ఒక డిపిఆర్ తయారు చేస్తారు. ఆ డిపిఆర్లో ఇప్పటికిప్పుడు కదిలిపోయే పరిస్థితి అన్నటువంటిది ఎట్టి పరిస్థితి లేదు. అది ఏమైనా ఉంటే అది అపోహగానే మిగిలిపోద్ది. కానీ రేపు 2029 దాకా కూడా ఇక్కడ నుంచి ఏ పరిస్థితుల్లో రేపు 29 తర్వాత కూడా పార్టీ ఉంటుంది. రేపు ఉమ్మడి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయిజారే పరిస్థితి అయితే మేము తీసుకొచ్చే పరిస్థితుల్లో లేదు. అవసరమైతే ప్రజల పక్షాన, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పక్షాన పార్టీలు ఉన్నప్పుడు కూడా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక ఎంపీ హోదాలో ఉన్నప్పుడు ఈ సమస్యని ఎవరైతే కళాశీలు అప్పట్లో ఆ దృష్టి తీసుకెళ్తే కేంద్ర మంత్రిగా ఉన్నారు అటువంటి వ్యక్తి కనుసైగుల్లోనే ఈరోజు ఈ డిపిఆర్ రూపొందించబడడం, సమీపంలో దూసి రైల్వే స్టేషన్ గొడవను తరలిస్తారంట. ఎటువంటి గొడవ సదుపాయాలు లేవు. అలాగనే అక్కడ స్టేషన్ అంటే ట్రాక్స్ ఎక్స్టెన్షన్ కూడా అనువైన ప్రదేశం కాదు. అక్కడికి కానీ తరలితే ఈరోజు ఉన్న ఉపాధి పోతుందని వారి భయంకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా దూసి అన్నటువంటి ఈ కనుచూపు మేరలో తరలిపోయే పరిస్థితి అయితే ఉండదండి. దానికి కారణం ఏంటంటే అది 3వ లైన్ అన్నటువంటిది రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే ఆ వేళ పరిస్థితుల నుంచి ఆమదాల వలసలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు బట్టి అప్పుడు ఆలోచన చేస్తారు. కానీ ఈ లోపు జరిగే పరిస్థితి అనేది ఇది అపోహగానే ఉంటుంది. చాలా ఇప్పుడు డిపిఆర్ అన్నటువంటిది చాలా ప్రాజెక్టులు తయారు చేస్తారు.
ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, ఓ డిపిఆర్ తయారు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఆల్రెడీ ఒక పేపర్ ట్రాన్సాక్షన్ మొదలు పెట్టారంటే క్షేత్రస్థాయిలో పనులు కూడా మొదలుపెట్టే ప్రక్రియ మొదలవుతుందన్న భయం ఎవరైతే కళాశాలలో నెలకొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదండి. దూసులో వాళ్ళు ఎందుకు అన్నారంటే, దూస అనువైనటువంటి స్టేషన్ అన్నటువంటిది ఎందుకు వాళ్ళు అన్నారంటే, మొన్న ఇక్కడ ఉన్న కాన్కాస్ట్ వాళ్ళు ప్రైవేట్గా ఒక లైన్ వేసుకున్నారు. వాళ్ళు ఆ లైన్ ఇప్పుడు రైల్వే దీంట్ నుంచే వాళ్ళు వేశారు. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా తరలించాలనే ఆలోచన కానీ ఉంటే ఇది బాగుంటుందని ఒక మాటగా అన్నారు తప్ప, కానీ మొన్న మినిస్టర్ గారు కూడా, కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ నుంచి ఆమదాల వలస నుంచి తరలించడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి 20-25 గ్రామాలు ఉపాధి కోల్పోతారు. కాబట్టి నేనే ఒక కేంద్ర మంత్రిగా మీకు చెప్తున్నాను, మీరు డిపిఆర్ రెడీ చేశారు కానీ అది అమల్లోకి తెచ్చే పరిస్థితి మీరు తేవద్దని క్లియర్ కట్గా డిఆర్ఎంకి కానీ, ఇక్కడ డిఆర్ఎం కురదా డిఆర్ఎంకి కానీ ఆయన క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మీరు ఎవరైతే దీనిపై వారికి బాసటగా నిలుస్తున్న వారు కూడా ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మీరు సిద్ధమేనా? ఖచ్చితంగా. సవాల్ అంటే దేనికి సవాలు? దేనికి సవాలు? రైల్వే గూడ్స్ కూడా తరలి వెళ్ళదు అని మీరు తరలిపోవడానికి కార్యాచరణ రూపొందించారు రైల్వే అధికారులు వాళ్ళు అంటున్నారు. దానికి మీరు చర్చకు సిద్ధమైన? ఏమండి, కార్యాచరణ రూపొందించడం వేరు, తరలిపోవడం వేరు. సినిమా తీస్తామన్న వేరు, సినిమా రిలీజ్ చేయడం వేరు. సినిమా అన్నట్టు చాలామంది యాక్టర్స్ తీస్తారు, కానీ అది కార్యరూపం దాల్చి అది ఒక లైన్లోకి వచ్చి సినిమా రిలీజ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఆ టైం పడుతుందని నేను అంటాను. కాబట్టి ఇప్పట్లో జరిగే పరిస్థితి అయితే ఉండదు. ఇది నేనైతే ఖచ్చితంగా వాళ్ళతో చర్చించడానికి రెడీగా ఉన్నాను. కానీ వాళ్ళు పక్క ఆధారాలు చూపిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే విడుదల చేసినటువంటి ఆ పేపర్లో లెటర్లో మాట స్పెసిఫికేట్ చేశారు, దూసికి ఈ ఏదైతే గూడ్స్ కూడా ఉందో దాన్ని పునర్నిర్మాణం చర్యలు దిశగా యంత్రాంగం అడుగులేస్తుందని స్పెసిఫికేట్ చేసి అన్నారండి. నేను కూడా చెప్తున్నాను కదా, అభివృద్ధి చెందిన దీంట్లో రైల్వే స్టేషన్ ఆమదాల వలస రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి రేపు కావచ్చు అనే మాట వాళ్ళు అన్నారు, పేపర్లో అన్నారు. అది వాస్తవం, నేను కూడా ఒప్పించుకుంటాను. అలా అయితే వీళ్ళందరూ రోడ్డు పడాల్సింది, వీళ్ళు ఉపాధి పోవాల్సిందే. ఇక్కడ కూలి వాళ్ళకి రోడ్లు పడి ఉపాధి కోల్పోయే పరిస్థితి మేము తీసుకురామండి. అవసరమైతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు వెనకుండి పోరాడి ఇక్కడ గొడవస్ ఇక్కడ పరిస్థితిని ఉంచే పరిస్థితిగా తీసుకొస్తామండి ఎట్టి పరిస్థితుల్లోన. ఎందుకంటే గతంలో ఒక ఎంపీగా ఉండేటప్పుడు ఆయన భరోసా ఇచ్చారు. ఈవేళ కేంద్రంలో కీలక పాత్రధారిగా ఉన్నారు కాబట్టి ఆ భరోసా అంతా ఆయనదే. రేపు అవసరమైతే రేపు ఇదే విషయం మీద మీకు మంత్రి గారితో కూడా మేము భరోసా ఇచ్చే ఏర్పాటు మేము చేయగలిగే సత్తా దమ్ము మాకుంది, మేము చేస్తాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షం పోరాటానికి కానీ దేనికైనా అభివృద్ధికి కానీ మేము ప్రజల పక్షం ఉండే మనుషులం, ప్రజల బాగోగులు కోరే మనుషులం, ప్రజల అభివృద్ధి చెందడానికి తీసుకునే నిర్ణయాల్లో మేము భాగస్వామ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి అయితే ఉండదండి. ఆరోపణలు ఏ విధంగా తీసుకుంటారు? మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, కావాలనే ఈ రైల్వే గూడ్స్ కూడా తరలించడానికి మీ కనుసైకిల్లో జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణలన్నీ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏదో పోరాటం చేస్తేనే జనం వాళ్ళకు గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోపణలుగానే ఉండిపోతాయి. ఇది వాస్తవాలకు దగ్గరలో ఉండవు. చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈవేళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళ గతంలో ఉన్నట్టు వాళ్ళ ముఖ్యమంత్రి ఈవేళ సిట్టు దర్యాప్తులో ఆయన సెకండ్ ముద్దాయిగా ఉన్నాడు, A2గా ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడరు, వాళ్ళ నాయకుడు మాట్లాడు. ఈ దండా జరిగిన దానికి 359 కోట్లు, 3500 చిల్లర ఎంత కోట్లు నాకు పెద్దగా ఐడియా లేదు. దాని మీద స్కామ్ జరిగింది. ఈవేళ దేశంలో అదో పెద్ద చర్చనీయాంశం. రేపు పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి ఈ లెక్కర్ స్కాము ఆంధ్రాలో గత ప్రభుత్వంలో జరిగింది. చాలామంది లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. స్పిరిట్ చేపలు ఈవేళ రాయగఢ్లో ఎక్కడ ఉన్నట్టు ఫ్యాక్టరీ ఒకరిని తీసుకొని వచ్చే పరిస్థితి ఉందా ఎండీని, దానికి కూడా ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు అమాయకులు కాదు, మనం ప్రజలు అమాయకులు ఉంటే మన పొరపాటు. ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటారు. ఈవేళ మనం వేసిన డ్రెస్ నుంచి మన తాలూకా దీంట్ నుంచి వాళ్ళన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. పొలిటికల్ మన ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉన్నామో ఆ రోజు నుంచి మన తాలూకా దాన్ని ఏమంటారంటే మన కదలికని
ప్రతి స్పందనను కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రజలు ఎప్పుడూ తెలివైన వాళ్ళు. ప్రజలకు అన్యాయం జరిగితే ఏ పార్టీ కానివ్వండి, ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళు ఒప్పే పరిస్థితి. గతంలో ప్రభుత్వం మనం చూసాం, ఆ ప్రజా వ్యతిరేక పనులు చేశారు కాబట్టి ఈవేళ 11 సీట్ల పరిమితం చేసి వాళ్ళకు ప్రతిపక్షంలో కూర్చుని, కానీ ప్రతిపక్షం కూడా పనిచేసే పరిస్థితిలో లేడు. వాళ్ళ నాయకుడు లేడు, అక్కడ ఉన్నట్టు 11 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. ఒక శాసనసభ్యుడిగా చట్టాల్లోకి మీకు పంపించారంటే మీ బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రతిపక్షం గలవిప్పాలి, ప్రజా పోరాటాల్లో పాల్గొనాలి. కానీ మీరు ఎవరు చేసేది లేదే. ఎమ్మెల్యే అని ఒక బోర్డు పెట్టుకొని 11 మంది ఉన్నారు తప్ప, కానీ జగన్మోహన్ రెడ్డి కొనసాగిందల్లో ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్నేమంటున్నాడు, మీరు 11 మంది రాజీనామా చేసేయండి, చేస్తే మనం ఎందుకు పోరాడాలి? ఈ గురించి నువ్వు చేసిన అవినీతికి పోరాడాలా? ఈ గూడ్స్ గొడవ విషయంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కనీసం నోరు మెదపోవడం వెనక తరలిపోతే బాగుంటుందనే భావన ఆయనలోనే ఏమైనా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడున్న ఆమదాల వలస ఉన్న రాజకీయ నాయకులకి ఇక్కడున్న ప్రజలకు భరోసా ఇస్తారు, కానీ తరలిపోతే మనకేం మంచిదని ఆలోచనలో ఎప్పుడూ ఉండరని నా అభిప్రాయం. ఆయన మౌనం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమని భావించాలి? ఏమండి, ఇక్కడ వైసీపీ పార్టీ 4 క్షేత్రాలుగా నడుస్తుంది. వాళ్ళలో 4 అవగాహన లేదు. వాళ్ళు మౌనం వహించారైతే దానికి సమాధానం మన దగ్గర ఏముంటుంది, అది వాళ్ళకే అడగాలి. ఇప్పుడు ఒక్కొక్కరు నిన్న ఏదో ఒక దగ్గర ఇష్యూ జరిగితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెళ్ళి మాట్లాడుతున్నారు. వాళ్ళలో 4 అవగాహన లేదు. ఒక తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, పడమర ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం, ఉత్తరాన్న ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం, దక్షిణాన ఒక వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు 4 వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల మధ్యన మొన్న ఎవరో ఇండిపెండెంట్ పనిచేసిన ఒక వ్యక్తి వస్తుంటాడు. ఆయన అప్పుడప్పుడు నేను ఉన్నాను కదా, నేను కూడా పోటీ చేశాను కదా. వారి ఆరోపణలు మీరు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? అధికార పార్టీలు ఉన్నారుగా, వాళ్ళు 4 దిక్కులుగా విడిపోయిన నేపథ్యంలో వారి తాలూకు ఆరోపణలు ఎందుకు మీరు ప్రాతిపదిక తీసుకుంటారు? ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శలు సద్విమర్శ కానప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ప్రజలకు మనం భరోసా ఇవ్వాలి. మా పక్కన కూడా మా నాయకులు ఉన్నారు, మా నాయకులు మా వెనకుండి నడిపిస్తారు, మా గురించి కూడా పోరాడుతున్నారని ఉండాలి. కాబట్టి వాళ్ళ ఆరోపణలు ఏది చేసినా మేము తప్పనిసరి స్పందించకుండా రాజకీయ నాయకుడు ఇంట్లో కూర్చుంటే రాజకీయాలు ఏమన్నాయి? చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం రోడ్ ఆమదాల వలస గూడ్స్ గొడవ తరలిపోతుందన్న విషయం తొలినాళ్ళలోనే ఆర్టీవీ అంటే బాహ్య ప్రపంచం చెప్పడం జరిగింది. అయితే రైల్వే శాఖ అధికారులు మాత్రం ఆమదాల వలస రైల్వే స్టేషన్ మోడరైజేషన్లో భాగంగా 3వ లైన్ కనుక వేసినట్టయితే ఇక్కడ స్పీడ్కి సంబంధించిన ట్రైన్లు రవాణా జరుగుతుంటుంది. మరోవైపు చూస్తే కనుక స్థల సేకరణలో కనుక ఏమైనా సమస్యలు ఉంటే 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూస్ రైల్వే స్టేషన్కి భవిష్యత్తులో ఈ గూడ్స్ గొడవను మాత్రం తరలించేందుకు డిపిఆర్ రూపొందించబడుతుంది. 2029 వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గొడవను ఇక్కడ నుండి తరలినివ్వబోమని చెప్పి భరోసా ఇస్తున్నారు. మరోవైపు చూస్తే ఒక ఎంపీ హోదాలో వారికి వచ్చిన సమస్యని ముందుండి పోరాడుతున్నటువంటి ఈ ప్రస్తుత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడాను ఇటీవల జరిగినటువంటి డిఆర్ఎం మీటింగ్లో కూడాను ఈ గూడ్స్ గొడవ ఇక్కడ నుండి తరలించే విషయంలో సాధ్యాసాధ్యాలను పునఃపరిశీలించాలి, ఆ కళాశాలకు ఉన్నటువంటి అనిశ్చితను తొలగించాలి, వారిలోనూ మాత్రం ధైర్యం నింపాలని చెప్పి ఉన్నతాధికారులు కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి 2029 వరకు ఈ గూడ్స్ గొడవ ఇక్కడ నుండి తరలి వెళ్ళిపోతుందా లేక ఆమదాల వలసలోనే ఉంటుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.